ఇది దందా బాయ్, దందా ఇది. హాయ్ బాయ్, అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూరి బ్లాగర్. అయితే ఈరోజు మండే రోజు ఆగస్టు 10. ఇగో ఇదంతా నిన్న మిగిలిన మాలే మనది, అది మీది, ఇది మాది. ఇదంతా నిన్న మిగిలిన మాలే. అయితే ఇప్పుడే మనం వచ్చినాం మార్కెట్కి. ప్రజెంట్ టైము 3 అవుతుంది. గిరాకీ ఏం లేదు, పబ్లిక్ ఏం లేరని చెప్పి మనం కొద్దిగా లేట్ అయితే వచ్చినాం. ఎట్లా సర్దిమాలే కదా మనది, సర్దిమాలే కదా అని చెప్పి లేట్ అయితే వచ్చినాం అనమాట. ఇక మాలంతా దించుకుని ఇప్పుడు ఇదంతా సెట్ చేయాలి. ఇదంతా మనకు నిన్న మిగిలిన మాల్ అనమాట. మనకి ప్రాఫిట్ ఇదంతా మనకు నిన్న పెట్టిన పెట్టుబడి డబ్బులు వచ్చేసి ఇదంతా ప్రాఫిట్ అనమాట. ఇది అమ్ముతూనే మనకి లాభం అయితే వస్తుంది ఈరోజు. లేకపోతే నిన్న మనకు ఓన్లీ 1900 వచ్చినాయి. సో ఇదంతా అమ్మితే మనకు యాక్చువల్గా లాభం ఎంతనో తెలుస్తుంది అనమాట. ఈరోజు మొత్తం అమ్మేసేయాలి, ఎట్టు తిరిగి మొత్తం. ఎందుకంటే ఇదంతా లాభం మాల్ కాబట్టి మనం మొత్తం అమ్మి పడేసేయాలి. అమ్మేస్తేనే మనకు లాభం మంచిగా వస్తుంది. లేదంటే అంతే, ఇక అమ్మేసేయాలి అంతే, లేదంటే లేదు, ఏం లేదు. ప్రజెంట్ అయితే మార్కెట్లో పబ్లిక్ అయితే ఎవ్వరు లేరు, ఎవరో ఒక్కొక్కరు వస్తున్నారు అంతే. షాప్స్ కూడా కొన్ని పడ్డాయి. ఇప్పుడు మన దుకాణం అయితే సెట్ చేస్తున్నాము. చలో మరి ఇప్పుడు మనం దుకాణం అయితే సెట్ చేద్దాం. కంప్లీట్గా సెట్ చేసిన తర్వాత వీడియోని అయితే కంటిన్యూ చేద్దాం. సో గాయ్స్ 3:26 అవుతుంది. మన దుకాణం అయితే మొత్తం సెట్ అయిపోయింది. అంతా సెట్ చేసిన. ఆ ములక్కాయలు ఒక్కటి సెట్ చేస్తే అయిపోతుంది. చెప్పండి అక్క. ఆలు ½ కిలో 20 కిలో 30 లేలో మనకు బోనీ అయితే అయిందనమాట. మనం అన్నీ పోసేసినాము. లేలో ½ కిలో 10 రూపాయ చిల్లరదేనా? అయ్యో, మనకి ఇప్పటిదాకానే బోనీ అయిపోయింది. అప్పుడొకరు ఇప్పుడొకరు అయితే పబ్లిక్ అయితే వస్తుర్రు. ఇక ఆడనైతే పెద్ద గొడవ అవుతుంది ఆడ. అక్క ½ కిలో అవుతుంది అక్క. అది ఓకే, 2 అయితే ½ కిలోకి. అయ్యో లేలో చిల్లర 10 రూపాయలు. ఓకే, ప్రజెంట్ 4:46 అవుతుంది టైం మనది. ఇగో గిరాకీది బెండకాయన అయితే అసలు బోనీ కాలేదు ఇప్పటిదాకా. అన్నీ అయినాయి కానీ బెండకాయన అయితే కాలేదు. గిరాకీ లైట్గా అవుతుంది అంతే అప్పటి నుంచి. ఈ కీరాలు అయినాయి, బీట్రూట్ కాలేదు, ఆలుగడ్డ అయిపోతుంది. అన్నీ బోనీ అయినాయి కానీ ఈ బెండకాయ మాత్రం అసలు బోనీ కాలేదు. అసలు అడుగుతలేదు దీన్ని ఎవరు కూడా, ఎందుకేమో అని. మార్కెట్లో షాపులు ఇగో వాళ్ళైతే కుప్పలే పెట్టేసారు అన్నీ. ఇప్పటి నుంచే ఇట్లా నడుస్తుంది సంసారం. ఆడ కుప్పలే, ఆడ కుప్పలే, అన్ని కుప్పలు పెడుతున్నారు వీళ్ళు. 10 రూపాయల కుప్పలు. అట్లా కుప్పలు పెడితే మాది నడుస్తుందా చిన్నమ్మా? వాళ్ళు చామగడ్డలు ఇగో, ఈడ చామగడ్డ ఫుల్ ఉంది, వాళ్ళు కుప్పలు పెట్టారు. వాడ దొండకాయ ఆడ ఫుల్, అందరి సంచి ఉంది. ఇగో ఈడ మా దగ్గర సంచి పైన ఉంది, వాడు కుప్పలు పెడుతుండు. అందుకే గిరాకీ అవుతలేదు. ఈడ కుప్పలు పెడుతున్నారా బాబు. భయం అవుతుంది నాకైతే ఇప్పుడు. అలా అయిపోయిన దాకా మనది ఎట్లా పోదు. అలా కుప్పలు అయిపోవాలి తొందరగా. అలా అయిపోతే మాకు బాగా పైసలు రావాలి ఇంకా బాగానే. మన పెద్దన్న ఇప్పుడే వచ్చిండు. వచ్చి రాగానే గిరాకీ చేయకుండా ఫోన్ మాట్లాడుతున్నా అనమాట. హాయ్ చెప్పాను ఒకసారి. బాగుంది. ఈ ములక్కాయలు పెట్టాలి మనం ఇప్పుడు. ఇట్లా బాగానే ఉన్నాయి. ఇవి సగం సంచని ఉన్నాయి, ఇవి పెట్టాలి. బెండకాయ బోనీ అయిందా? నువ్వు వచ్చినప్పటి నుంచి ఏమైనా అమ్మన్నా బెండకాయ? అది బోనీ కాలేదు అప్పటి నుంచి. అసలు అడుగుతలేదు దాన్ని. ఇక మార్కెట్లో ప్రజెంట్ పబ్లిక్ అయితే వస్తున్నారు లైట్గా. ఇప్పుడు టైం అయితే 5:46 అవుతుంది. కొద్దిగా గిరాకీ అయితే అవుతుంది లైట్గా. సో హాయ్ భయ్యా, ప్రజెంట్ టైం అయితే 7 అవుతుంది. మార్కెట్లో గిరాకీ అయితే నీళ్ళు ఏం లేదు. దొండకాయలకే అవుతుంది గిరాకీ. బెండకాయలు అయితే మనకి ఇప్పటిదాకా బోని కూడా కాలేదు. కనీసం బోని కాలేదు. ఇవి ఇంత మంచిగా ఉన్నాయి, బోని కాలేదు ఇది. అప్పటి నుంచి దొండకాయ తీసుకుంటారు, ½ కిలో 20 పెట్టేసినాము. ఏమైతలేదు ఇక్కడ. మార్కెట్లో పబ్లిక్ బాగానే ఉన్నారు కానీ మన దగ్గర గిరాకీ లేదు, అస్సలు లేదు. ఓన్లీ దొండకాయ ఒకటే పోతుంది. అప్పుడప్పుడు చామగడ్డ పోతుంది.
కానీ బెండకాయ మాత్రం పోతలేదు, కీరాలు పోతున్నాయి మళ్ళా. ఇక్కడ మీ మిర్చి కొంచెం ఉంది, ఇది పోతలేదు మళ్ళీ. ఇంకోటి యాక చిన్నది ఏం గిరాకీలో ఏమో, ఇది లాభం మాల కాబట్టి బతికిపోయినాం. కానీ ఫ్రైడే రోజు కూడా ఇదే ఏరియాలో అవుతుంది, దానివల్ల ఇక్కడ గిరాకీ అవుతలేదు. అక్క కిतना एक आधा किलो 2 आधा किलो बस 20 received on phone pay. एक आधा किलो पकड़ो ओ बाबा, बस्सा पकड़ो మొత్తం ఎంతనే కాకా నీకు? पकड़ो अक्का, ले लो अक्का, चेंज देना 20 का, चिल्लर नहीं है. ఎంతనే నీకు? आधा किला ఫోన్ పే హే. ఇగో నేను బస్సా వాడు, ఇగో బుట్టలోనే వేసుకో. ఏం గిరాకీ లేదు ఇక్కడ మన దగ్గర. ఓన్లీ ఇక 20 రూపాయలు అమ్మితే ఎన్ని గణం 20 ఉంటే మనకు ఒక 1000 అయితే చెప్పండి. అప్పటి నుంచి చాలా డల్ ఉంది కదా పాప. హాయ్ చెప్పు, హాయ్. ఈరోజు మార్కెట్ వచ్చేసి మనం మండే మార్కెట్ కాదు ఇది. గాంధీ తాత ఆడ కూర్చున్నాడు, మనం దుకాణం ఇడ పెట్టినాం. గిరాకీ ఏం లేదు, గిరాకీ ఎట్లయితుందో గిరాకీలనే అడుగుదామా. మనం ములక్కాయలేమో ఆడబెట్టినాం, ములక్కాయల గిరాకీ లేదు. గిరాకీ ఎట్లయితుందో గిరాకీలనే అడుగుదాం. అసలు గిరాకీ అడిగి తెలుసుకుందాం. గిరాకీలనే అడుగుతాం, ఏం అడుగుదాం. కూరగాయల రేట్ ఎట్లనే అడుకోవాలండి. సౌండ్ అనిపిస్తుంది, మైక్ తెచ్చినా, మైక్ తేలే. నాయన కూడా ఏం లేదు, నాయన దగ్గర కూడా టమాటా ఏం ధర అమ్మలేదు బాబు. ఎలా ఎట్లా మీరు మొత్తం నాశం, 10 రూపాయల కిలో అమ్ముడు ఉన్నది. ఎలా మొత్తం 10 రూపాయల కిలో అయ్యా, మొత్తం 10 రూపాయల కిలో అమ్ముడు ఉన్న టమాటా. ఎలా అంత తక్కువనా? అసలు అన్ని పైన 8:20 అవుతుంది ప్రజెంట్ టైము. బాక్సులు అన్నీ మనకి ఇగో మాలైతే మిగిలింది, బెండకాయ అయితే బాగానే మిగిలింది. ఇగో ఇంట్లో ఇక్కడ సంచులు ఉంది, ఈడుంది. దొండకాయ అయిపోయింది, ఒక 10-15 కిలోలు ఉంటుంది. చామగడ్డ కూడా దగ్గర 10 కిలోల దాకా ఉంటుంది. బీట్రూట్, కీరాలు కొన్ని మిగిలిన ఉండే అంతే. ఇక మన ములక్కాయలు కూడా కొన్ని మిగిలినాయి లైట్గా, ఇక్కడ లైట్ అయ్యి కూడా కొన్ని మిగిలినాయి. ఇళ్ళంతా గిరాకీ ఏం కాదు, అన్న తగిలి పెట్టినాం కాబట్టి మన గిరాకీ అంతా కాలేదు. ఇప్పుడైతే ఎత్తుకొని మనం ఇంటికైతే వెళ్ళిపోలే. మనం ఎన్ని అమ్మినామంటే ఇవి మనం అమ్మినాయి. ఈ 50 ఎన్ని 300 ఉన్నాయా? 1 2 3 350 ఉన్నాయి 50లు. అవేమో ఇప్పుడు ఉన్నాయి ఇంకా మన. ఇగో ఇవి 2000 ఉన్నాయి మన బరాబర్. 2000 ప్లస్ ఈడనేమో 350 ఉన్నాయి. 2350 ప్లస్ ఇవేమో చిల్లర ఉంటాయి. ఇవి ఒక 200-300 ఉంటాయి. ఇవి 200-300 ఉంటాయి ఖచ్చితంగా. ఇవి 500. మీరే లెక్కేసుకోండి. ఇవి 350, ఇవి 2000, ఇవి 500, ఇవి ఒక 300 వేసుకోండి. ఇంత మనం అమ్మింది ఇవాళ, ఇది లెక్క. ఇవి ఇంత మాల్ మిగిలింది. మళ్ళీ 2 రోజులు అమ్మినాం మనం. నిన్న 19, ఈరోజేమో గివి. ఇంకా ఎత్తుకొని అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఇక ఇదేమన్నది ఎంత నా తగిలినా. ఇగో వేసుకో, కవర్ లేదా? ఇగో ఎత్తుకొని అయితే ఇంటికైతే వెళ్ళిపోదాం. ఇగో మనం అమ్మింది అయితే ఇవి 2350, ఇవి 500, ఆ చిల్లర ఇంకా. వెళ్ళిపోమా బ్రో? పెద్ద హోల్ పడ్డది ఈరోజు, గిరాక్ కాలేదు.